ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో మెట్ట పంటల సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం భంకాపురంలో కంది, పెసర పంటలను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించి రైతులకు శాస్త్రీయ సూచనలు అందించేలా వ్యవసాయ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మెట్ట పంటల్లో వచ్చే చీడ పీడలు, వాటి నివారణ చర్యలు రైతులకు తెలపాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు మెట్ట పంటలు సాగు చేయాలని కోరారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎల్నినో ప్రభావంలో ఆల్రెడీ నల్గొండ జిల్లాలో ఈ నెలలో మనకు వర్షపాతం అనేది ఆల్మోస్ట్ 40% లోటుపాటుగా ఉన్నది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మనకు మార్గదర్శకాలు ఇచ్చి ఉన్నది. అదే 6 తడి పంటల వైపు వెళ్ళాలి. దాంతో పాటుగా ఎస్పెషల్లీ ఇందులో కూడా కంది కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ, మన కాస్టర్ కానీ, సెసామన్ కానీ ఇలాంటి పంటలకు వైపు వెళ్ళినట్టయితే రైతులు లాభదాయకంగా ఉంటుంది. ఈ వర్షాభావ పరిస్థితుల్లో కూడా ప్రతి మడి కూడా, ప్రతి గుంట కూడా సేద్యం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న రైతులతోటి ఇక్కడ కంది పంట వేయడం జరిగింది ఇక్కడ రైతులు. సో ఇక్కడ వరి పోయిన క్రితము వరి పంట వేశారు. ఇప్పుడు దాన్ని కంది పంటగా మార్చడం